నమస్కారం, నా పేరు త్రిష. ఛానల్ 9 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నెల్లూరు రూరల్లో పలు అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి. గాంధీనగర్లో 70 లక్షల రూపాయలతో రోడ్డు నిర్మిస్తామన్న ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి. నెల్లూరులో వైసీపీలో అనిల్ కుమార్ యాదవ్, ప్రసన్నకుమార్ రెడ్డికి కీలక బాధ్యతలు. గోమాతపై భూమిని అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు, పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించిన పోలంరెడ్డి దినేష్ రెడ్డి. ఇంటర్ ఫలితాలలో పలు విద్యా సంస్థలు విజయదుందుభి. నెల్లూరు రూరల్ నియోజకవర్గం గాంధీనగర్ మెయిన్ రోడ్ నల్లపురెడ్డి శ్రీనివాస్ రెడ్డి విగ్రహం వద్ద నుంచి గాంధీనగర్ మెయిన్ రోడ్ వరకు 2,70,00,000 రూపాయల నిధులతో త్వరలో రోడ్డు కార్యక్రమాన్ని నిర్మిస్తామని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల జాతరలో భాగంగా వాడవాడల రోడ్లు, కాలువలు, మంచినీటి పైప్ లైన్లు, ఏదైతే కరెంటు సౌకర్యాలు అవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన అనేక ప్రాంతాల్లో కూడా వేగవంతంగా సాగుతున్నాయి. ముఖ్యంగా పొదలకూరు రోడ్ ఒక మంచి రోడ్డుగా, అదేవిధంగా ఏదైతే సెంట్రల్ లైటింగ్ కావచ్చు, ఆ యొక్క కొంత ప్రాంతంలో సిమెంట్ రోడ్డు కావచ్చు, పూర్తి ప్రాంతంలో ఆ యొక్క తారు రోడ్డు కావచ్చు, ఆ డివైడర్లు కావచ్చు, ఒక అద్భుతంగా రోడ్డు. అదేవిధంగా ఈరోజు వేదాయపాళెం నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారి విగ్రహం వద్ద నుంచి డైకస్ రోడ్డు వరకు ఏదైతే ఉందో గాంధీనగర్ మెయిన్ రోడ్, ఈ యొక్క గాంధీనగర్ మెయిన్ రోడ్డుకి మహర్దశ రాబోతుంది. ఈ గాంధీనగర్ ఆ యొక్క మెయిన్ రోడ్డుకు సంబంధించి 2,70,00,000, అక్షరాల 2,70,00,000 రూపాయలు, 1,99,00,000 రూపాయలతో రెండు పక్కల బీటీ రోడ్డు, సింగిల్ డివైడరు, అదేవిధంగా మరో 71 లక్షల రూపాయల వ్యయంతో సెంట్రల్ లైటింగ్. ఒక్క మాటలో చెప్పాలంటే గాంధీనగర్ మెయిన్ రోడ్డుకి మార్గదర్శ రాబోతుంది. 2,70,00,000 రూపాయల వ్యయంతో గాంధీనగర్ మెయిన్ రోడ్డుకి బీటీ రోడ్డు, సింగిల్ డివైడర్, సెంట్రల్ లైటింగ్ ఇవన్నీ కూడా పూర్తయినట్లయితే ఈ ప్రాంతం సర్వాంగ సుందరంగా, అద్భుతంగా అన్ని రకాల కూడా ప్రజలకి మేలు చేస్తుంది. అతి త్వరలోనే 2,70,00,000 రూపాయలతో గాంధీనగర్ మెయిన్ రోడ్డుకి శంకుస్థాపన పనులు చేసి వేగవంతంగా పూర్తి చేసి అందిస్తామని చెప్పిన మాట ఇస్తూ, ఈ యొక్క అభివృద్ధిలో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని, ఎన్నికలు లేని వేళ పార్టీ జెండా అజెండాలు కాకుండా, ఎన్నికల వేళ మాత్రమే పార్టీ జెండా అజెండాలు, ఎన్నికలు లేని వేళ వీలైనంత చేతనైనంత ప్రజలకి మేళ్లు చేసే విధంగా అధికారంలో ఉన్నటువంటి ఓ శాసనసభ్యుడిగా కొనసాగుతానని చెప్పని, ఎక్కడైనా సరే ఎవరైనా సరే ఏ సమస్య ఉందని చెప్తే ఆ సమస్య పరిష్కారం నా చేతుల్లో ఉంటే ఖచ్చితంగా పరిష్కరిస్తా, నా చేతుల్లో లేకుంటే ఏ కారణంతో పరిష్కారం కాదో తెలియజేస్తా. అంతిమంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి విషయంలో రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్గా, ఎందుకంటే ఈరోజు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా సర్వనాశనమైన అపార అనుభవంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ, మరోపక్క అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ, మరోపక్క మన బిడ్డల ఉద్యోగాల కోసం పెట్టుబడులు ఆకర్షిస్తూ, పరిశ్రమలు తెప్పిస్తూ, మరోపక్క పోలవరం, అమరావతి పూర్తికి అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో, సంక్షేమంలో, భవిష్యత్తులో ఒక మంచి రాష్ట్రంగా వెలుగొందాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆ యొక్క పనులు ఆయన చేస్తున్నారు. వారి బాటలో నడుస్తున్న శాసనసభ్యులుగా చంద్రబాబు నాయుడు గారే ఆదర్శంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి విషయంలో రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్గా నిలబెడతానని చెప్పిన మాట ఇస్తూ, ఈ యొక్క గాంధీనగర్ మెయిన్ రోడ్డు పనులు 2,70,00,000 రూపాయలతో అతి త్వరలో ప్రారంభిస్తామని తెలియజేస్తూ, వైసీపీలో రాష్ట్ర పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో నెల్లూరు జిల్లాకు చెందిన 2 మాజీ మంత్రులకు అవకాశం దక్కింది. వీరిలో ఒకరు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, మరొకరు పోల్భైన్ అనిల్ కుమార్ యాదవ్.
వీరిద్దరికీ అవకాశం దక్కింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి వ్యూహాలలో రాజకీయపరమైన అంశాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీరి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటున్నా ప్రస్తుతం వీరిద్దరూ వివాదాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరికీ రాజకీయ సలహా కమిటీలో స్థానం కల్పించినట్లు తెలుస్తోంది. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్తబ్దుగా ఉంది. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై ఉన్న కేసుల నేపథ్యంలో ఆయన బెయిల్ కోసం కోర్టులను అభ్యర్థిస్తూ తిరుగుతూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లాలో కాకానిపై కేసులు పెట్టడంతో ఇరుకున పడిందని చెప్పుకోవచ్చు. జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గం సమన్వయకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కాకాని కేసులపై స్పందించారు. అయితే ఈ కేసుల వ్యవహారంలో నెల్లూరు జిల్లాలోనే ఉంటూ అసలు పట్టి పట్టినట్టు ప్రస్తుతం నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వ్యవహరిస్తుండగా ఎన్నికల అనంతరం అసలు జిల్లాలో మాజీ మంత్రి పోల్భుయిన అనిల్ కుమార్ యాదవ్ కనిపించలేదు. కాకాని కేసులపై అస్సలు స్పందించలేదు. కాకాని గోవర్ధన్ రెడ్డిపై అక్రమ మైనింగ్ వ్యవహారంలో నాన్ బెయిలబుల్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. అసలు ఈ కేసులు ఎలా పెడుతున్నారు? అక్రమ కేసులంటూ మాజీ ఎమ్మెల్యేలు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, మేకపాటి విక్రమ్ రెడ్డి, కిలివెట్టి సంజీవయ్య, ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మేరిక మురళీలు స్పందించారు. వీరితో పాటు వెంకటగిరి సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి కాకానీకి సంఘీభావంగా నిలిచారు. అయితే ప్రస్తుతం పిఎస్సి సభ్యులుగా ఎన్నికైన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, పోల్బోయిన అనిల్ కుమార్ యాదవ్లు ఎలాంటి మద్దతు పలకలేదు. దీంతో కాకానీపై కేసులు సక్రమమంటారా అక్రమమంటారా అన్న వైఖరి ఈ ఇద్దరు నేతలు తెలపకపోవడంతో వైసీపీలోనే కాకాని అభిమానులు వీరి వైఖరి అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారు. అయితే ఈ ఇద్దరికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిఎస్సిలో అవకాశం కల్పించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరిని రాజకీయంగా యాక్టివ్ చేయాలన్న భావనలో ఇది జరిగి ఉండొచ్చని పరిశీలకుల అంచనా. ఎక్కడో చనిపోయిన గోవులను టీటీడీ గోశాలలో చనిపోయినట్లు భూమన కరుణాకర్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీడీపీ నేత పోలంరెడ్డి దినేష్ రెడ్డి మండిపడ్డారు. తప్పుడు ప్రచారం చేసిన వారిపై కేసు నమోదు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకించి భారతదేశంలో ఒక దేవతగా కొలిచే గోమాత మీద ఈ రోజున కరుణాకర్ రెడ్డి గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన గతంలోనే మనం అందరం కూడా చూసాము. వెంకటేశ్వర స్వామి, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఒక నల్ల రాయి అని చెప్పి ఆయన మీద చెప్పులు విసిరేస్తే తప్పేంటో చెప్పాలని చెప్పి గతంలోనే ఎన్నోసార్లు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థాన పవిత్రతని అలానే అక్కడ గౌరవాన్ని అప్రప్రతిష్ట పాలు చేస్తున్న కరుణాకర్ రెడ్డి గారు ఈరోజు మళ్ళీ మరొక అనుచిత వ్యాఖ్య చేయడం జరిగింది. గతంలోనే ఎన్నోసార్లు కరుణాకర్ రెడ్డి క్రైస్తవ మతానికి చెందిన వ్యక్తి, అతన్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ చేయొద్దని చెప్పి ఎన్నోసార్లు తెలుగుదేశం పార్టీ ఎన్నో నినాదాలు చేసి ఎన్నోసార్లు మేము ధర్నా చేసినా కూడా అవన్నీ కూడా ఖాదరు చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు కరుణాకర్ రెడ్డి గారిని టీటీడీ చైర్మన్ గా చేశారు. టీటీడీ చైర్మన్ గా చేసిన వ్యక్తి, మాజీ టీటీడీ చైర్మన్ అయిన కరుణాకర్ రెడ్డి గారికి కనీసము తిరుమల తిరుపతి దేవస్థానంలో గోశాల ఎలా నిర్వహిస్తారనే తెలియని పరిస్థితిలో ఉన్నారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆయన చైర్మన్ గా ఎట్లాంటి బాధ్యతలు చేపట్టారో దాన్ని బట్టి అర్థమవుతుంది. ఈ రోజున ఎక్కడో ఫోటో తీసి ఎక్కడో 100 గోవులు చనిపోతే ఆ గోవులన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో చనిపోయాయని చెప్పి ఒక తప్పుడు ప్రచారాన్ని లేవనెత్తారు. ఆ ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదు. ఆ తీసిన ఫొటోస్ కూడా అన్ని కూడా చూస్తుంటే అన్ని కూడా ఎక్కడో ఒక గోశాల బయట ఎక్కడో గోశాలలో జరిగిన ఇన్సిడెంట్ ని తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిందని చెప్పి తప్పుడు ప్రచారానికి ఆయన లేపి దాన్ని ఆ నిందని కూడా తిరుమల తిరుపతి దేవస్థాన ఏదైతే అక్కడ ఉన్న కమిటీ ఏదైతుందో కమిటీ మీద వేయడము, అలానే దీన్ని సరిగ్గా మెయింటైన్ చేయట్లేదని చెప్పి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి మీద ఆయన తప్పుడు ప్రచారానికి లేవనెత్తారు. ముందుగా కరుణాకర్ రెడ్డి గారికి తెలియదేమో, గోశాలలో దాదాపు 260 మంది పైగా సిబ్బంది గోరక్షణ కోసము గోకి అవసరమైన సేవలు చేయడానికి అక్కడ నియమించడం జరిగింది. అలానే దాదాపు అక్కడ 2662 గోవులు ఉన్నాయి. గోవులు రోజు కూడా కొన్ని గోవులు ఏంటంటే ఎన్నో రోజులు ఎన్నో ఏళ్ల నుంచి గోవులు అన్ని కూడా ఆ గోశాలలో ఉన్నాయి కాబట్టి కొన్ని వృద్ధాపంతోనో లేదా కొన్ని జబ్బులు బట్టి కొన్ని చనిపోవడం జరుగుతుంది. ఏ గోశాల అయినా జరిగేది అదే. ఒక 5 నుంచి 10 గోవులు అనేది
రోజు చనిపోతూ ఉంటాయి, ఏ గోశాలలో జరిగినా చనిపోతూ ఉంటే అది తిరుమల తిరుపతి దేవస్థానాలు కూడా, ఎందుకంటే వృద్ధాప్యం వల్లనో లేకపోతే ఏదన్నా జబ్బు చేసో అవి చనిపోవడము అనేది సహజంగా జరిగేది. అవన్నీ కూడా ఒక రికార్డ్ లో మెయింటైన్ చేస్తుంటారు. అయితే ఈయన చెప్పడం ఏంటంటే అసలు రికార్డే లేదు, తిరుమల తిరుపతి గోశాలలో రికార్డే లేదు, అసలు ఎన్ని గోవులు వస్తున్నాయి, ఎన్ని గోవులు చనిపోతున్నాయి అనే రికార్డే మెయింటైన్ చేయలేదని తప్పుడు ఆరోపణలు చేశారు. మొత్తం కూడా టోటల్ రికార్డెడ్ ఉంది. రికార్డెడ్ దీన్ని ఇప్పటికే టీటీడీ వాళ్ళు బయటపెట్టడం జరిగింది. మొత్తం టోటల్ రికార్డెడ్ ఎవ్రీడే ఎన్ని ఆవులు ఏదన్నా అంటే కొత్త ఆవులు పుట్టినా కానివ్వండి, లేదా ఏదైనా ఆవులు చనిపోయినా అవన్నీ కూడా రికార్డ్ అవుతాయి. అయితే ఇటీవల ఏమైందంటే నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే కొన్ని ఆవులు వృద్ధాప్యం వల్ల అలానే ఏదైతే జబ్బు చేయడం వల్ల ఒక 40 ఆవులు చనిపోతే 40 ఆవుల్ని కూడా ఏదైతే హిందూ ధర్మ ప్రకారమో వాటికి చేయాల్సిన అన్ని ప్రకారంగా వాళ్ళకి వాటిని అన్ని చేశారు. అవన్నీ కూడా రికార్డ్ చేయడం జరిగింది. అయితే జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కరుణాకర్ రెడ్డి గారు ఏదో ఊచకోత కోసినట్టు హిందూ మనోభావాలతో అలానే తిరుమల తిరుపతి దేవస్థాన పవిత్రతతో ఆటలాడుతున్నారు కరుణాకర్ రెడ్డి గారు. ఆయన ఒక నాస్తికుడు, క్రిస్టియన్ మతానికి చెందిన వ్యక్తి. గతంలో టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు వహించి కూడా తిరుమలలో ఎలాంటి యాక్టివిటీ చేపడతారో, టీటీడీ బోర్డు ఎలాంటి యాక్టివిటీ చేపడుతుందో కనీస అవగాహన లేని వ్యక్తి. అలాంటి వ్యక్తి మీద ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానము యాజమాన్యం అంతా కూడా కేసు పెట్టాలి. ఆయన మీద డెఫినెట్ గా చర్యలు తీసుకోవాలి. ఇది కేవలము టీటీడీకి సంబంధించిన విషయం మాత్రమే కాదు, ఇది హిందూ మనోభావాలకు సంబంధించిన ఒక విషయము. గోమాతని ఒక దేవతగా కొలిచే భారతదేశంలో ఇలాంటి తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తి మరొకరు చేయకుండా ఉండే విధంగా ఈ కరుణాకర్ రెడ్డి మీద ప్రభుత్వము ఖచ్చితంగా కఠినమైన శిక్ష చేపట్టాలి, అతని మీద కేసు నమోదు చేయాలని చెప్పి మేము ఇవాళ తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఇది ఖచ్చితంగా ఇంకొక ప్రథమ డిమాండ్ ఏంటంటే కరుణాకర్ రెడ్డి గారు ఆయన ఎక్కడో తీసిన ఫోటోల్ని తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన ఇన్సిడెంట్ అని ఆయన చేసిన ఏదైతే తప్పుడు ప్రచారం ఉందో ఆ తప్పుడు ప్రచారానికి బయటకు వచ్చి బేషరతుగా హిందూ మతంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన క్షమాపణ చెప్తూ అలానే టీటీడీ పవిత్రతని దెబ్బతీసే విధంగా ఏ విధంగా అయితే ఆయన ప్రచారం చేస్తున్నారు దాని మీద కూడా ఆయన క్షమాపణ చెప్పాలని చెప్పి మేమందరం కూడా కోరుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. కరుణాకర్ రెడ్డి గారికి చెప్తున్నాను, మీరు 2 సార్లు ఇప్పటికీ టీటీడీ బోర్డు మెంబర్ గా బోర్డు చైర్మన్ గా మీరు వ్యవహరించారు. మీరు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడము కేవలము ఎన్డీఏ కూటమిని కార్నర్ చేయాలని అలానే టీటీడీ పవిత్రతని దెబ్బతీయాలని మీరు చేస్తున్నారు. ఖచ్చితంగా మీరు బయటకు వచ్చి బేషరతుగా అందరినీ క్షమాపణ కోరాలని నేను కోరుకుంటాను. ఈ రోజు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో విశ్వసాయి జూనియర్ కాలేజ్ మరోసారి ప్రభంజనం సృష్టించిందని కళాశాల చైర్మన్ ఎం సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులను వారి తల్లిదండ్రులను సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒత్తిడి లేని బోధన, 5 స్టెప్స్ ప్రోగ్రాం, ప్రణాళికాయుతమైన విధానాలు పాటించడం ద్వారానే విశ్వసాయి కాలేజ్ మరోసారి అద్భుత ఫలితాలు సాధించిందని, ఈ ఫలితాలకు కారణమైన అధ్యాపకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. శివమోక్షయజ్ఞ ఏ విజిత ఫ్రమ్ ఈరోజు ప్రకటించినటువంటి జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్మీడియట్ ఫలితాలలో విశ్వసాయి విద్యార్థులు బైపీసీ పరంగా మరియు ఎంపీసీ పరంగా చక్కని ప్రతిభ కనపడి చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. గత సంవత్సరాల్లో కంటే కూడా ఈ సంవత్సరం రిజల్ట్స్ యొక్క ప్రత్యేకత ఏమంటే ఎక్కువ మార్కులు చాలా ఎక్కువ మందికి వచ్చాయి. అంటే 98% మార్కులు రావడం అనేది కాలేజీలో 2కో 3కో 4కో ఉంటాయి. కానీ ఈసారి విశ్వసాయిలో సీనియర్ ఇంటర్మీడియట్ ఫలితాల్లో బైపీసీ మరియు ఎంపీసీ 2 కలిపితే 1000 మార్క్స్కి 980 అండ్ అబోవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు 55 మంది ఉన్నారు. అంటే మెజారిటీ స్టూడెంట్స్ టాప్ మార్క్ స్కోర్ చేయడం చాలా సంతోషంగా ఉంది. 900 మార్కుల పైన అంటే 1000 మార్క్స్కి 900 మార్క్స్ 90% అవుతుంది. 90% పైన వచ్చిన వాళ్ళు బైపీసీలో 149 మంది ఉన్నారు, ఎంపీసీలో 382 మంది ఉన్నారు. అంటే దాదాపు 500 పైన 90% స్కోర్ చేయడం అనేది అసాధారణ విషయం. దీనికి చాలా సంతోషంగా ఉంది.
ఇలాంటి ఫలితాలు రావడానికి కారణము మేము అవలంబించేటువంటి స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్, 5 స్టెప్ కాన్సెప్ట్, ప్లస్ మా అధ్యాపకేతర బృందం చేసినటువంటి కృషి. ఇంకా జూనియర్ ఇంటర్ ఫలితాలకు వస్తే దీంట్లో కూడా 440 మార్కులకు బైపీసీ పేపర్ ఉంటుంది. 440కి 430 పైన వచ్చిన వాళ్ళు 43 మంది ఉన్నారు. 400 మార్కులు పైన వచ్చిన వాళ్ళు 170 మంది ఉన్నారు. ఇక్కడ అంతే, మెజారిటీ స్టూడెంట్ గాట్ ఎక్సలెంట్ మార్క్స్ ఫర్ విచ్ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. జూనియర్ ఎంపీసీలో 470 మార్కులకు పేపర్ ఉంటుంది. 460 మార్కులు వచ్చిన చాలా మంచి మార్కులు వచ్చినట్లు. 460 మార్కులు వచ్చిన వాళ్ళు 42 మంది ఉన్నారు. 400 పైన వచ్చిన వాళ్ళు 523 మంది ఉన్నారు. నెల్లూరుకు మాత్రమే పరిమితమై తిరుపతిలో తక్కువ స్ట్రెంగ్త్తో 2 బ్రాంచ్లు నడుపుతున్నాం మేము. ఈ 2 ప్రదేశాల మాత్రమే మా కాలేజీలు ఉన్నాయి. ఇంతమందికి మార్కులు రావడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. మరొకసారి ఈ ఫలితాలు తీసుకొచ్చినందుకు విద్యార్థులకు, వాళ్ళను ప్రోత్సహించినటువంటి వాళ్ళ తల్లిదండ్రులకు, ప్లస్ మా అధ్యాపకేతర బృందానికి ప్రత్యేకంగా అభినందనలు. ఇంకా టాప్ మార్క్ విషయానికి వస్తే సీనియర్ ఇంటర్లో 988 వచ్చిన వాళ్ళు 2 ఉన్నారు. జూనియర్ ఇంటర్లో 470 మార్కులకు గాను 466 మార్కులు తీసుకొచ్చినటువంటి మా విద్యార్థి చక్కని ప్రతిభ చెప్పడానికి నిరసనంగా చెప్పచ్చు. అంటే బైపీసీ పరంగా కానీ ఎంపీసీ పరంగా కానీ బోత్ స్ట్రీమ్స్ అవర్ స్టూడెంట్స్ డిడ్ వెల్ అండ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫర్ దట్. సో మరొకసారి మా విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ప్రత్యేకంగా కృతజ్ఞత అభినందనలు తెలుపుతున్నాను. నా పేరు లిఖిత. నాకు 1000 అవుట్ ఆఫ్ 987 మార్క్స్ వచ్చాయి. ఈ విజయానికి కారణం నా ఒక్కదానే కాదు, మా ప్రిన్సిపల్, మా స్టాఫ్, ఎస్పెషల్లీ మా డీన్ అండ్ హెచ్ఎం సార్ వల్ల. అండ్ సాయి అంటేనే స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్. ఆ స్ట్రెస్ లేకుండా ఉండడం వల్లే ఈ విజయం అనేది దక్కింది. అండ్ ఫ్యూచర్లో ఇంకా ఇలాంటి సక్సెస్ చాలా రావాలని కోరుకుంటున్నాను. Myself Sadhika, studying in Viswasai Junior College. As a part of today's success meet, I have scored 436 out of 440 and I'm very happy to be a part of this success meet. I suggest all the 10th graduated students to join Viswasai Junior College and let's be unstoppable together with our scores. నా పేరు విజిత. నాకు 465 మార్క్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ 470 అండ్ నేను విశ్వసాయి జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను. అండ్ మా లెక్చరర్ సపోర్ట్ వల్ల ఇన్ని మార్క్స్ స్కోర్ చేయగలిగాను. జూనియర్ మరియు సీనియర్ ఇంటర్ ఫలితాలలో నెల్లూరులో కృష్ణ చైతన్య విద్యార్థులు అన్ని గ్రూపులలో అద్భుతమైన ప్రతిభ కనపరిచారని సంస్థ డైరెక్టర్ ఆర్వి కృష్ణారెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లాకే పరిమితమైన కృష్ణ చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంతటి అద్భుత ఫలితాలు సాధించడం గర్వంగా ఉందని, అన్ని గ్రూపులలో విద్యార్థులు టాప్ ర్యాంకులు సాధించారని ఆయన పేర్కొన్నారు. అనంతరం డైరెక్టర్ రాణా ప్రమోద్ రెడ్డి మాట్లాడుతూ అన్ని గ్రూపుల్లో టాప్ మార్కులు సాధించడం కృష్ణ చైతన్య విద్యా సంస్థలకు మాత్రమే సాధ్యమని ఆయన పేర్కొన్నారు. అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు డైరెక్టర్లు పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందించారు. ఇంటర్మీడియట్ బోర్డు ఈరోజు రిలీజ్ చేసినటువంటి ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో కృష్ణ చైతన్య కళాశాల విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో విజయదుందు విమోగించారు. కేవలం ఒక ఎంపీసీ అని కాకుండా బైపీసీ, ఎంఈసీ, సిఈసి అన్ని గ్రూపుల్లో కూడా స్టేట్ టాప్ మార్క్స్ సాధించడం గర్వంగా ఉంది. ఈ మార్క్స్ తీసుకురావడానికి కష్టపడినటువంటి విద్యార్థులు, అదేవిధంగా వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించినటువంటి టీచర్స్కి, వాళ్ళని కేర్ టేకర్స్గా తీసుకున్నటువంటి పేరెంట్స్కి ఈ సందర్భంగా పేరు పేరున అభినందిస్తున్నా. ఈ విద్యార్థులు రాబోయే కాలంలో వాళ్ళు కోరుకున్నటువంటి మంచి కోర్సుల్లో
మంచి ర్యాంక్స్ తీసుకొచ్చి కృష్ణ చైతన్య కళాశాల పేరుని నిలబెడతారని, దానికి భగవంతుడు సహకరిస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ముఖ్యంగా ఎంపీసీలో టాప్ మార్క్స్ సాధించినటువంటి విద్యార్థులను మరొకసారి అభినందిస్తున్నా. మాకు స్టేట్ వైడ్ బ్రాంచెస్ లేవు, కేవలం నెల్లూరు జిల్లాకే పరిమితము. ఈ నెల్లూరు జిల్లాకే పరిమితమై కూడా స్టేట్ టాప్ మార్క్స్ తీసుకురావడం చాలా గర్వంగా ఉంది. రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ మార్క్స్ వచ్చేటట్లు వాళ్ళకి తగినటువంటి ప్రణాళికతో కోచింగ్ ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా పేరెంట్స్కి తెలియచేస్తూ మరొకసారి మా విద్యార్థులను అభినందిస్తూ, ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్లో అన్ని గ్రూప్స్లోనూ అన్ని కోర్సుల్లోనూ కృష్ణ చైతన్య విద్యార్థులు టాప్ మార్క్స్ సాధించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే జూనియర్ ఎంపీసీ విభాగంలో కె స్వాతి శ్రీనిధి 465 మార్క్స్తో స్టేట్ టాపర్గా నిలిచింది. అదేవిధంగా షేక్ సోనియా, డి స్పందన 464 మార్క్స్తో టాపర్స్గా నిలిచారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో చూసుకున్నట్టయితే బివి చరణ్ రెడ్డి, ఎస్ శ్రావణి 988 మార్క్స్తో స్టేట్ టాప్ మార్క్స్ సాధించారు. అదేవిధంగా సీనియర్ ఇంటర్ బైపీసీలో చూసుకున్నట్టయితే కే యామిని 1000 మార్క్స్కి గాను 989 మార్క్స్తో స్టేట్ టాపర్గా నిలిచింది. ఇదే విధంగా ఎంఈసీలోను సిఈసీలోను 480 మార్క్స్ పైగా పిల్లలు సాధించి టాప్ రిజల్ట్ సాధించడం జరిగింది. ఓవరాల్గా కాలేజ్ పాస్ పర్సెంటేజ్ చూసుకుంటే 93% పాస్ పర్సెంటేజ్ సాధించడం నెల్లూరు డిస్ట్రిక్ట్లోనే టాప్ పాస్ పర్సెంటేజ్ తీసుకున్న కాలేజ్గా నిలిచింది. దీంతో పాటుగా 460 పైగా 36 మెంబర్స్ స్టూడెంట్స్కి, 450 పైగా 79 మెంబర్స్ స్టూడెంట్స్కి సాధించటం, దీనికి సహకరించిన పిల్లలకి, టీచర్స్కి, అదేవిధంగా పేరెంట్స్కి అందరికి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ ఉన్నాను. నా పేరు స్వాతి శ్రీనిధి. నేను ఫస్ట్ ఇయర్ ఎంపీసీ కేసీ స్టూడెంట్ని. కృష్ణ చైతన్యాలో ఉన్న ఐపీ కేసీ టీచర్స్ వల్ల, వాళ్ళ టీచింగ్ వల్ల, వాళ్ళు ఇచ్చిన నోట్స్ వల్ల, అది చదవడం వల్ల నాకు మంచి మార్కులు వచ్చాయి. వాళ్ళు చెప్పే విధానము పిల్లలకు అర్థమయ్యేటట్టుగా చెప్తారు. అందుకనే నాకు 465 out of 470 వచ్చాయి. My name is Sonia. First of all, I am very thankful to my lecturers who gave me so well education about the exams. Here lecturers are very caring towards the students. Here each and every lecturer says very detailedly and very keenly. They don't only teach us about only what related to exam, but they take us very deeply into subject, which makes us more interesting into the classes. And I am very thankful to all my lecturers who came here. And KCJC is very good institute for the students who are planning a better future for their future life, and it is very good path for their. నా పేరు యామిని. నేను కృష్ణ చైతన్య జూనియర్ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బైపీసీ చదివాను. నాకు ఈ సంవత్సరం ఐపీఈలో 1000కి 989 మార్క్స్ నేను స్కోర్ చేశాను. అలాగే ఫ్యూచర్లో కూడా మంచిగా చదువుతానని చెప్తున్నాను. అలాగే ఇక్కడ టీచర్స్ యొక్క కోఆపరేషన్ కానీ, వాళ్ళ యొక్క ఎంకరేజ్ కానీ చాలా బాగా ఉంది. సో అందువల్ల వాళ్ళు చెప్పే విధానాన్ని బట్టి నాకు ఇన్ని మార్క్స్ స్కోర్ చేశానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. 463 వచ్చాయి. అండ్ నాకు చాలా హ్యాపీగా ఉంది 463 వచ్చాయి. అండ్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆనందం, ఎందుకంటే నేను ఇంత తెచ్చుకోవడానికి గల కారణము కృష్ణ చైతన్య ఇన్స్టిట్యూషన్ వాళ్ళు. సార్ వాళ్ళు నాకు ఎంత గైడెన్స్ ఇచ్చారంటే, నేను ఒక టైంలో చాలా వరకు నేను చేయలేనేమో అనుకున్నాను. కానీ వాళ్ళు ఇచ్చిన ఇన్స్పిరేషన్, వాళ్ళు ఇచ్చిన మోటివేషన్ ద్వారా ఇలా చదువుకున్నాను, మంచి మార్క్స్ తెచ్చుకున్నాను. థ్యాంక్ యూ. బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త దొడ్ల మురళీకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం స్వామి అమ్మవార్లను సుగంధ భరిత పుష్పాలతో ప్రత్యేక అలంకరణ చేసి ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం స్వామివారికి తెప్పోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవారిని తిలకించారు.
పెట్రోల్ బంకుల్లో ఉచిత సేవలు పొందే అవకాశాలు ఉన్నాయి. దూరపు ప్రయాణాలు చేసే వారికి ఈ అవకాశాలు ఉచితంగానే ఉపయోగించుకోవచ్చు. దేశంలో ఉన్న పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ ఇంధనాలు లభించే ప్రాంతాల్లోనే కాకుండా కొన్ని ఉచిత సేవలు పొందే అవకాశాలు ఉన్నాయి. ప్రజలకు మరుగుదొడ్లు వాడుకోవచ్చు. దేశంలో అన్ని పెట్రోల్ బంకుల్లో ఈ సదుపాయం ఉండాలని ప్రభుత్వం సూచన చేసింది. వాస్తవానికి అనేక చోట్ల తాళం వేసిన మరుగుదొడ్లను చూస్తుంటాం. ఇక నుంచి ఆ పరిస్థితి ఉండకూడదని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది. ప్రతి పెట్రోల్ బంక్లో స్వచ్ఛమైన త్రాగునీరు, మరుగుదొడ్లు ఉండాలి. అత్యవసర సమయాల్లో పెట్రోల్ బంక్లో ఫోన్లు వాడుకొని సదుపాయం కూడా ఉండాలని, వాహనాలకు ఫ్రీగా గాలి పట్టే సదుపాయాలు ఉండాలి. పెట్రోల్ బంక్లో పెట్రోల్ నాణ్యత కొలిచేందుకు ఫిల్టర్ పేపర్ ఉండాలి. ఇవి ఏం లేకపోయినా ఆ పెట్రోల్ బంకులపై ఫిర్యాదు చేసే అవకాశం ప్రతి పౌరుడికి ఉంటుంది. ఈ విషయంలో పెట్రోల్ బంక్ యాజమాన్యాన్ని ప్రతి ఒక్కరూ ప్రశ్నించవచ్చు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.